ఈసారి ఎవరు వస్తారనుకుంటున్నారు? టీడీపీ వచ్చిందండి. అంతకుముందున్న పరిపాలన ఎందుకు బాగోలేదు? మాకేం న్యాయం చేయలేదండి సరిగా. అంటే మీ కుటుంబంలో సంక్షేమ పథకాలు ఏమి అందలేదా? నాకేం లేదు, పెంచిన కూడా లేదు నాకు. అంటే పెట్టుకుంటే రాలేదా లేదంటే అధికారులు పెట్టే రానేలేదు. ఎందుకని? వాళ్ళ పై వాళ్ళు ఏం చేస్తాం వాళ్ళు అధికారంగా. మేము టీడీపీ వాళ్ళం అంతకుముందు, అందుకని రానేలా. అది ఇప్పుడు కంపల్సరీగా తెలుగుదేశాన్ని గెలిపిస్తారు. చంద్రబాబు నాయుడు వస్తాడు ఈసారి. ప్రభుత్వం వస్తే బాగుంటుందని నాకు తెలిసి టీడీపీ రావాల్సింది. ఎందుకని? ఏం చేశాడని, ఏముందని, ఇది ఏమంత లేదండి. ప్రభుత్వంలో ఏం లేదు. పార్టీ అదని కాదు, ఏమంత మెచ్యూర్ లేదు, డెవలప్ లేదు. ఏముంది డెవలప్ అని వస్తే బాగుంటుందని. బాబు గారు అయితేనే బాగుంటుంది. ఎందుకని అంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, ఎంతమందికి జాబులు ఇచ్చాడు, ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి. నేనేదో అమ్మఒడి ఇస్తున్నాను అవి ఇస్తున్నాను చెప్పడానికే కానీ ఏమన్నా రాష్ట్రం బాగుపడదా? బాగుపడలా. నేను గురించి ఏమన్నా బాగుపడదా? రోడ్లే కాదు, రోడ్లు అంటే వదిలేసి ఏ ప్రభుత్వం వచ్చినా వేసింది. జనాన్ని గురించి చెప్పాలి కదా. నువ్వు అమ్మఒడి ఏమైనా సరిపోయిందా? పెన్షన్ డబ్బులు ఏమైనా సరిపోయిందా? కాదుగా. ఆడదేసి ఇచ్చిపోయి ఆడదేసి ఇచ్చు. నిన్ను గురించి ఏమన్నా లాభం పొందా? రాష్ట్రం ఏమో బాగుపడలేదుగా. మరి నువ్వేం చేసావు? అప్పులని పెట్టు, అన్నీ నువ్వు తాకట్టు పెట్టువుగా. సచివాలయాలు తాకట్టు పెట్టు, అన్నీ పెట్టు. రైతుల పనులు కూడా రేపు పొద్దున అవి కూడా దిగుతాయి. ఏంది? అందుకని మాకు బాబు గారు అయితేనే బాగుంటుంది. ఏం అభివృద్ధి చేసిండు ఆయన? ఎక్కడో ఒక్క రోడ్డు ఉసుక అమ్ముకోవటానికి ఆ రోడ్డు చేసిండు ఆయన. ఏం చేసిండు? రైతులకు నీళ్ళు లేవు, రోడ్లు లేవు, డొంకలు లేవు. ఏం చేసిండు? ఏం చేయాలి ఆయన అసలు. నేను చేశాను ఆయన చెప్పుకోవటం కానీ అంతగా తప్ప ఏం లేదు. నా పేరు పూర్ణయ్య నందాల. మీకేం భయమే లేదు. నేను ఎదురే తిరిగి మాట్లాడతా ఆయనకి. అది అంతవరకేనమ్మా. ఆయన రైతుకి ఏం మేలు చేయాల. మిరగాటలు నిలువు నిండిపోయింది. ఇవాళ యార్డులో 10,000 మిరగాయలు. రైతు ఏమైపోతారు? కోసినందుకు 8,000. ఇంకా రైతుకి ఏమవుతాయి? కేవలం ఎర్రకు కోసారు ఇవాళ రేట్లు. అది మీకు ఏ పరిపాలన బాగా నచ్చింది? మాకు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందండి. రాజధాని మనకి ఇక్కడే ఉంటే బాగుంటుంది. రాజధాని తీసుకెళ్ళి ఎక్కడో పెడితే విశాఖపట్నంలో 22 సంవత్సరాల్లో అక్కడ విశాఖపట్నం మునిగిపోయేదాన్ని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఈ మునిగిపోయేదానికి రాజధాని చేయడం ఎందుకు? 29 ఎకరాల్లో 2900 గ్రామాల్లో జనం పొలాలు ఇచ్చి మొత్తం ఇచ్చిపోయారు. వాళ్ళకి న్యాయం జరగలేదు. 29 గ్రామాల రైతులకి న్యాయం జరగకపోతే ఒక్క కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తున్నాయి. 29 గ్రామాలు రైతులే ఈ రోడ్డును పడిపోతే ఎవరు పట్టించుకోలేదే? ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క కులానికి, ఆటో వాళ్ళకి ఈయన ఉంది, అన్ని కులాలకి ఈయన ఉంది. రైతుకే ఈయన లేదు. మరి ఏం చేయాలా రైతులు? ఇప్పుడు పొలాలు ఇచ్చారు, డాబాలు కట్టారు, మొత్తం కట్టారు. తర్వాత లేకపోతే ఎవరి పొలం వాళ్ళు వేసుకోమన్నాడు. అది సాధ్యమేనా అది? నమస్తే అండి. మీ పేరు? చిలక మంది అండి. ఎవరి పరిపాలన బాగుందా? అంతకుముందున్న అధికార పరిపాలన బాగుందా? ఇప్పుడున్న పరిపాలన బాగుందా? ఇప్పుడు ఉన్నదే బాగుందండి. ఎందుకని? అది బాగోవాలి. మాకు మేలు చేయాల. అంటే వైసీపీనా లేదంటే తెలుగుదేశమా? నా తెలుగుదేశమే. తెలుగుదేశం బాగాలేదా బాగుందా? బాగుంది. తెలుగుదేశమే బాగుంది. ఈసారి కంపల్సరీగా తెలుగుదేశాన్ని గెలిపిస్తారా? తెలుగుదేశాన్ని గెలిపిస్తాం.